కావాల్సిన ఈవులు అంటే వస్తువులు, వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు తీర్చబడే ఏమంటారు దాన్ని, ఆ పరికరాలని దేవుడు ఇస్తున్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? కృతజ్ఞత కలిగి బ్రతకాల. ఒకసారి వాక్యం చదువుకుందాం. కృతజ్ఞత కలిగి బ్రతకాల. ఏంటిది ఆ కృతజ్ఞత అంటే, ప్రభు అంటాడు, ఇదిగో నేను నిన్ను ఒక బహుమానముగా నేను ఉన్నాను, నీకు నేను ఇచ్చాను కాబట్టి నేను ఒక బహుమానంగా ఇచ్చాను, నువ్వేం చేయాలి? తరతరాలకు సాక్ష్యంగా ఉండాలి అని చెప్తా ఉంటాడు. చదవండి ఆ మాట. యెషయా గ్రంథం 60:15 వాక్యం చదువుదాం. నిన్ను బహుతరములకు సంతోష కారణముగాను చేసి తిని. అంటే మనకెప్పుడు సంతోషాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు మన దేవుడు. పేరు సంతోషం ఉండదు. అవునా కాదండి? ఎప్పుడు చూసినా సమాధానం అక్క, సమాధాన రావు, నిరీక్షణ రావు. ఆడికి నిరీక్షణే ఉండదు. ఏమో సత్యడిపోతున్నావు దోలాడుకుంటాడు, నిరీక్షణ రావు. నిరీక్షణ అంటేనే ఎదురు చూపు. ఇక్కడ కాబట్టి అక్కడ ఉంటాబ్బా అనేది ఒక ధైర్యం ప్రభునందు, యేసు ప్రభునందు. కానీ అది వదిలిపెట్టి నిరీక్షణ రావు. ఏం సత్య ఎక్కడ పోతున్నావు, గాలి దుమ్మే దూలై కుక్కై నక్కై పోతాను అంటాడు ఆయన. ఇంకా నిరీక్షణ తీసేసి ఇంకా వేరే పేరు పెట్టుకోవాలి. నేనేమంటే, దేవుని యొక్క బిడ్డలకి దేవుడిచ్చినటువంటి ఒక ఆధిక్యత ఏంటంటే, ఇదిగో నేను నిన్ను అనేక తరములకు బహుమానంగా ఉంచి ఉన్నాను అంటాడు. చదవండి ఆ మాట. యెషయా గ్రంథం 60:15. శాశ్వత శోభాతిశయముగాను సంతోష కారణముగాను చేసేదను. యెహోవాయగు నేను విమోచకుడనియు నీకు తెలియబడినట్లు. చాలు, ఒక్క నిమిషం. అక్కడ మనకు అవసరమైన మాట ఏంటంటే, నేను నిన్ను శాశ్వతముగా, తర్వాత సంతోష కారణంగా బహుతరములకు హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి నాతో చెప్పండి. బాబుట్టగానే ఉండని బాబుట్టగానే ఏమంటారు చెప్పండి? బాబుట్టగానే కంగ్రాట్స్. అమ్మో ఇంగ్లీష్ కంగ్రాట్స్. ఇంకా బాబుట్టగానే. అమ్మాయి పుడితే నో కంగ్రాట్స్ అంటారా? బాబుట్టినా పాపుట్టినా కంగ్రాట్స్ చెప్తారు. ఎందుకంటే డెలివరీ అయింది కాబట్టి. పాప బాబు ఎవరో ఒకరు, ఎందుకంటే పిల్లలు లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. నీకు దైవం దేవాల ఒక పాప పుట్టిందని కంగ్రాట్ చెప్తాం. అదే ఒక క్రమం. కానీ బాబు పుట్టింది అనుకోండి, ఏమంటారు? వంశోద్ధారకుడు రా, వంశాన్ని ఉద్ధరించేవాడు. ఇద్దరు ఆడపిల్లలు అయితే మూడోది కూడా ఉంచాలంటాడు. ఎందుకంటే వంశోద్ధారకుడు కావాలంట. ఎందుకంటే ఎందుకురా మూడోది అంటే, నాకు తల గురుగు బిడ్డలు కావాలి. తర్వాత మూడోవాడు ఎందుకంటే నా వంశాన్ని వృద్ధి చేయాల. అట్లనే ఒకరు పుట్టకపోతే ఇంకొకరు చేసుకొని వాళ్ళకిద్దరు ఆడపిల్లలు అనుకోండి, ఇక్కడిద్దరు అక్కడిద్దరు. ఇక్కడ పుట్టలేదని ఇంకొకరు చేసుకుంటే ఇదే పని అండి వంశోద్ధారకుడు కోసం. ఈ వృక్షం ఎక్కడుందో దోలాడుకుంటా ఉంటాడు తిరిగి జీవితం అంతా. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను యాకోబు దేవుడునని నిరూపించుకోవడానికి, పరాక్రమ గల దేవుడని నిరూపించుకోవడానికి యోసేపు లేకపోతే చార్లెస్ అనేటువంటి ఒక వంశము నుండి, ఇదిగో నేను యోసేపుల నుంచి మరొక బాబుని నేను నిరూపించుకోవాలనుకుంటున్నాను. మనల్ని రూపించుకున్న దేవుడు నిరూపించుకోవాలని చూస్తాడు. హల్లెలూయా. మరి మనల్ని రూపించిన దేవుడు నిరూపించుకొని చూసి ఏం చేస్తాడు తెలుసా? బహుతరములకు సంతోష కారణంగా చేస్తాడు. నీ పేరు తలుసుకుంటే తరతరాలకి కూడా అలా ఉండాలంటారు. ఇప్పుడు ఉదాహరణ చెప్తా. హానోకు దేవునితో నడిచాడు, అలా ఉండాలని. ఇప్పుడు అనుకోట్లా హానోకు ఎక్కడుండి? ఆయన అక్కడెక్కడో ఉండు. పాత నిబంధనలో ఫస్ట్ 2-3 అధ్యాయాలు 2-3 అధ్యాయాలలో ఉంటాడు ఆయన. అక్కడ 5-6 అధ్యాయాలు ఉన్నటువంటి హానోకు ఇప్పుడు చివరిలో ఇక్కడున్న మనకు కూడా, ఎవరు చివరి అంటే ఎవరన్నా ముసలోళ్ళు ఇప్పుడు ఎండకి పోయేటోళ్ళు ఎవరన్నా ఆడిపోయి చెప్పండి. ఈ చివరన నీతో కూడా చెప్తున్నాడు, ఆ హానోకును గుర్తు చేసుకోమంటున్నాడు. అంత ఇన్ని తరాలు వచ్చిన హానోకు పేరు ఇంకా తలుసుకుంటూనే ఉన్నాం. హల్లెలూయా.
నోవాహు పేరు తలుసుకుంటూనే ఉన్నాం. ఎందుకు అనంటే ప్రభువు చెప్పాడు, నిన్ను నేను బహుతరములకు సంతోష కారణంగా చేస్తా. కాబట్టి నీకు ఇచ్చిన బహుమానాన్ని తీసుకొని వంశధారకుడని మురిసిపోవడం కాదు, కానీ ఇదిగో నీవు నీకుగా నీ కుమారుని పిల్లల్ని ఇచ్చిన బహుమానాలకు తీసుకొని సంతోషంగా నేను నిరూపించుకుంటా కాస్త నా కోసం ప్రోత్సాహకరంగా ఉండమంటాడు ఆయన. హాస్పిటల్ బాబు పుట్టగానే నా వంశధారకుడు పుట్టాడని 11 రోజులు అక్కడ ఉండి స్టిచ్చింగ్స్ రిమూవ్ చేసిన తర్వాత చక్కగా ఆటోలు తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టుకొని రోజు చూసుకుంటూ మురిసిపోతుంటే ప్రభు పరలోకం నుండి, బాబు నేను నీకు ఇచ్చింది నీ దేవుడను, నీ పిల్లవాడి దేవుడను, బహుతరాలకు అలాగని నేను దేవుడిగా ఉండాలనుకుంటున్నాను, నిన్ను రూపించుకున్నాను గనక నీలో నుంచి వంశాన్నట తీసుకొచ్చి నేను దేవుడనని నిరూపించుకోవాలనుకుంటున్నాను. కానీ నువ్వేం చేస్తున్నావు? నన్ను మర్చిపోతున్నావు, నన్ను విడిచి తిరుగుతున్నావు, నన్ను వదిలిపెట్టేశావు అని దేవుడు ఒక పక్కన బాధపడుతున్నాడు. ఇక్కడ స్వజనులు చూస్తే మనకి ఎంత బాధ కలుగుతుందండి. దేవుడు కూడా పైనుండి చూసి బాధతో అయినా సరే మనకు ముందొక దోత వెనకొక దోత చుట్టూతో ఆవరించి మనలను ప్రతిరోజు మధ్యాహ్నం పాడు చేసే రోగము నుంచి, చీకట్లో కలిగే తెగుల నుంచి, తర్వాత అనేక రకాలైన అపాయాల నుంచి తప్పిస్తున్నాడు. మనకి ముందుగా వెళ్ళేటప్పుడు దూత మన కాళ్ళకు రాయి తగలకుండా పట్టుకుంటున్నాడు. మనం ఏం చేస్తున్నాం? తగలకుండా బతికినా, అనారోగ్యం పాలు కాకుండా జీవించినా, నేను జీవించింది తప్పు కొరకే, పాపం కొరకే అనుకుంటున్నారు తప్ప, అరే నేను బ్రతికినానంటే కేవలం దేవుని కృప వల్ల. నేను మా తరానికి ఇప్పుడు మంచిగుండి రాబోయే తరానికి కూడా సంతోష కారణంగా బ్రతకాలని ఎవరు ఆలోచన చేయట్లా. హల్లెలూయా. అందుకని ఏం చేయాలంటే నేనేమంటున్నానంటే, నిన్ను నేను బహుతరములకు సంతోష కారణంగా చేస్తాను అంటే నీకు బహుమానం ఇచ్చి సంతోషాన్ని నింపుతానంటున్నాడు. ప్రభు దగ్గర సంతోషం ఉంది, సుఖం ఉంది, దేవుని యొక్క దీర్ఘాయు ఉందండి. చాలా మందికి తెలియదు ఈ విషయం. 16వ కీర్తన చదువుతారు ఎవరైనా? 16వ కీర్తనలో లాస్ట్ మాట ఉంటుంది అనుకుంటా. ఆ మాట చదవండి కొంచెం ఎవరైనా. 16వ కీర్తన చూడండి. నీ సన్నిధిలో ఏముందట? సంపూర్ణ సంతోషం. సంపూర్ణ సంతోషం నీ సన్నిధిలో నాకు ఉన్నది అని అంటున్నాడా? నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు నీ కుడి చేతిలో. అబ్బా, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. ఇప్పటిదాకా సుఖంగా బ్రతికారుగా, మధ్యలో కొన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా క్షేమంగా బ్రతికారుగా, క్షేమంగా సుఖంగా సంతోషంగా ఉన్నారుగా. కేవలం నా సన్నిధికి మీరు నన్ను గుర్తు చేసుకున్నందుకో, అప్పుడప్పుడు వచ్చినందుకో నేను సంబరపడిపోయి ఇంకా నీకు సంతోషం ఇవ్వాలనుకుంటున్నాను. సంతోషం అందరూ అనండి గట్టిగా, సంతోషం అనండి, సంతోషంగా అనండి. ఈ సంతోషం అనేది హృదయానికి, నీ కుటుంబానికి, నువ్వు జీవించే నీ నివాస స్థలానికి దేవుడిచ్చి నిన్ను చూసిన వారు తరతరాలు కూడా నిన్ను ఎవరైతే చూస్తుంటారో వారందరూ కూడా వారికి కూడా నీ ద్వారా సంతోషాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఆదాం ద్వారా పాపం ఇచ్చినప్పుడు, మళ్ళా కడపటి ఆదామైన యేసు ప్రభు ద్వారా మనకి నిత్య జీవాన్ని ఇచ్చినప్పుడు, ఇప్పుడు దేవుడు ఈ ప్రభు నమ్ముకున్న రోజు నుంచి చచ్చిపోయేదాకా మధ్యలో పుట్టే తరాలు పోయే తరాలకు అన్నిటికీ నిన్ను ఒక సంతోష కారణంగా చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఎవరు నన్ను చూస్తే దుఃఖపడేటట్టు చేయాలనుకోవట్లేదు ఆయన. అందుకని నేనేమంటే, దయచేసి బహుతరములకు నేను సంతోషంగా ఉంచాలనుకుంటున్నాను. కాబట్టి ఎన్ని మరణాలు, ఎన్ని రకాల కలవరాలు, భయాలు ఈ లోకంలో ఉన్నప్పటికీ, ఇదిగో నేను నిన్ను యాకోబు దేవునిగా నిరూపించుకొని నిన్ను నేను రాబోయే తరాలకు ఒక సంతోష కారణంగా ఉంచాలనుకుంటున్నాను. నేను బాగా తాగుతాను అనుకోండి, బాగా తిరుగుతాను అనుకోండి, నా గురించి ఎవరన్నా రే ఆదాం అని చూడరా అన్నాడు అనుకోండి, సంతోషం కలిగిద్దా? ఏం కలిగిద్ది మరి? పాపమా? బాధ, ఇంకా కోపం. అసలు ఈ నలిగింటి పాను పొడిచింటే పడవాలరు అంటారు అంతే. అవునా కాదండి? ఇప్పుడు ఎవరైనా బజార్లో మాట్లాడుతున్నాను అని అనుకోండి, ఈయనారా ఈయన్ని అనిపిస్తుంది. అంటే వాడిని బట్టి సంతోషం కలగదు, మరి ఏం కలిగింది? బాధ, కోపం. అసలు వీడిని అసలు ఎప్పుడు దిశపోతారా? ఇలాగ ఒక ఆమె ఎవరు అంటుంది, ఫోన్లో మాట్లాడుతుంది. నేను అటు నుంచి పోతుంటే
దేవుడు ఎందుకు అందరికి సావిత్తుండు నాకేయట్లేదు అంటే అందరు చచ్చిపోయాం, బతికిందట్టుంది పాపం. అంటుంది అందరికి సావిచ్చింది కానీ నాకేయట్లేదు, మంచి మంచి వాళ్ళకి అందరికి సావత్తుంది కానీ నాకు రావట్లేదు అంటుంది. అంటే ఏమేదో పెద్ద మైలైన పర్వతం భూమిని ఏదో నెత్తికెత్తుకొని తిరుగుతున్నట్టు అందరికి సావత్తుందంటే ఏమకి రావట్లేదంట. అంటుంది, ఆ ఫోన్ లో మాట్లాడుతుంది. నేను అనుకుంటున్నా, అబ్బా ఎవరబ్బా ఏమో కష్టాలు ఉంది అబ్బా ఏమో అనుకుంటా పోతాను, మరి ఏం చేస్తావు. కాబట్టి నేనేమంటే సంతోషం లేదు, ఈ సంతోషం ప్రభు ఇస్తానంటున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఎవరు ఇస్తానంటున్నారు? నీకు ఎవరు ఇవ్వలేరా? ఎవరు ఇవ్వలేరండి. ఆయన కుడి చేతిలో సుఖాలు సంతోషం ఉన్నాయి, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. అందరూ చెప్పండి, ఆయన సన్నిధిలో ఏముంది? మీరు ఇంటికాడ ఉంటే ఇట్లంతా హ్యాపీగా ఉంటారండి? ఉండరు. ఇంటికాడ ఉంటే మొత్తం బాధలు కష్టాలు, రాబోయేది కూడా భవిష్యత్తు కూడా ఆలోచించుకొని ఇప్పుడే ఏడిచేస్తారు మొత్తం. ఏందో రేపు మొన్న ఎల్లుండి అయితే ఇంకేం, ఎల్లుండి వాళ్ళొస్తారేమో వీళ్ళొస్తారు బాబు. ఎప్పుడో కలిగే బాధను కూడా ఈ రోజు వ్యక్తం చేసుకొని బాధపడే వాళ్ళు ఉన్నారు. అందుకనే ప్రభు అంటున్నాడు, నిన్ను రూపించిన నేను నిన్ను సంతోషంతో ఉంచుకొని నిన్ను నిరూపించుకోవాలనుకుంటున్నాను. కాబట్టి భూమి మీద నిన్ను పుట్టించాను, నీ ద్వారా సంతోషం కలగాల. ఆమేన్ చెప్పండి. పుట్టిన కుమారుని బట్టి సంతోషం కలగాల. యోహాను పుడితే జకర్యా ఎలిజబెతులకు బహు సంతోషం కలిగిందంట, అనేకులకు సంతోషం కలిగిందంట. అంటే కన్నవారికి, చూసేవారికి, వినేవారికి సంతోషం కలిగిందంట. హల్లెలూయా. లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఆ మాటలు చెప్పాడు. కాబట్టి పుట్టిన నిన్ను బట్టి సంతోషంగా ఉంచాలనుకుంటున్నాడు. పుట్టిన నీ కుమారుని బట్టి నువ్వు ఎంత సంతోషపడతావో, దేవుని సన్నిధిలోకి నువ్వు వస్తూ ఉంటే నిన్ను చూసి దేవుడు సంతోషపడతాడు. హల్లెలూయా. మీకు ఒక విషయం తెలుసా? దేవుడు సంతోషపడి ఏం చేస్తాడు తెలుసా? సంపూర్ణ సంతోషం అలా నీకు ఇస్తాడు. హల్లెలూయా. దేవునికి